ఈ బిజినెస్ నుంచి మా డ్రీమ్స్ని చాలా వరకు ఫుల్ఫిల్ చేసుకున్నాము. 2.5 crores తోటి ఒక డూప్లెక్స్ విల్లా తీసుకున్నాము. అట్లాగే స్కూటర్ ర్యాపిడో మా ఫస్ట్ కార్ ఇందులో నుంచి. అలాగే మా తర్వాత మా ఫ్యామిలీ కోసం అని చెప్పేసి మేము సపరేట్గా ఎండివర్ 4 కార్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మా ఏదైతే ఉందో లైఫ్లో డ్రీమ్ అనేది ఒకటి ఏదైతే ఉందో మెర్సిడీస్ బెంజ్ అండి మాది. సో అది కూడా త్వరలో మాది నెరవేరబోతుంది. చాలా సంతోషంగా ఉంది. సో ఇవన్నీ మేము ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము. ఏ విధంగా అని అంటే ఈ సిస్టమ్కి మేము కనెక్ట్ అయి ఉన్నాము. అదేవిధంగా లీడర్షిప్లో కూడా మేము చాలా వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటితో పాటు ఈ బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. సో టాపికే అది లీడర్షిప్ అనేది. సో దాన్ని సార్ కంటిన్యూ చేశారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మార్నింగ్. అరే మీరు సిద్ధంగా లేనట్టున్నారు. ఉన్నారా? గుడ్ మార్నింగ్. ఎస్ వచ్చేసింది సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో హైదరాబాద్ నుంచి. సో వెరీ హ్యాపీ ఈరోజు. నిజంగా థ్యాంక్ యూ గాడ్, భగవంతుడికి, తల్లిదండ్రులకి, తర్వాత గురువులకి, తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించిన నా అప్లైన్స్ అందరికీ నేను పాదాభివందనం చేస్తాను. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసరికి లీడర్షిప్. సో లీడర్ క్రియేట్స్ లీడర్. సో లీడర్షిప్ ట్రైనింగ్తో పాటు లీడర్ ఎలా లీడర్ని క్రియేట్ చేస్తాడు అనేది టాపిక్ తీసుకుందాము. ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్ ఉన్నారా? మీరు ఎంత ఎక్సైటెడ్ ఉంటే అంత ఎక్సైటెడ్గా చెప్పగలను. ఓకే, సో మన టాపిక్లోకి వెళ్దాం మనం. సో వాట్ ఈజ్ లీడర్షిప్? అసలు లీడర్షిప్ అంటే ఏంది? అంతకంటే ముందు లీడర్ అంటే ఎవరు? ఏమైనా కనబడ్డా? ఎస్ ఆర్ నో? ఎవరికి కనిపించలేదా? సో లీడర్ అంటే ఎవరు? గట్టిగా చెప్పట్లే ఎవరు అని చెప్పేసి. ఎవరు లీడర్? ఎవరు లీడర్ ఇక్కడ? మీరు అందరు లీడర్లేనా? సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఒక 10-15 నిమిషాలు. సో అప్పుడు తర్వాత డిసైడ్ అవ్వండి ఎవరు లీడర్ అని. ఓకే, ఆర్ యూ రెడీ? ఎస్. అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్షిప్ అంటే ఏంటి అంటే కనుక ఒక గురువు రాజ్యంలోకి కాకి వెళ్ళినా కూడా అది హంసగా మారుతుందండి. దట్స్ కాల్ లీడర్షిప్ అంటారు దాన్ని. లీడర్షిప్ అంటే అర్థం అది. అంటే ఇంకా లీడర్ అర్థం అవ్వలేదేమో. గురువు రాజ్యంలోకి కాకి వెళ్ళినా కూడా అది హంసలాగా మారిపోతుంది. దాన్నే లీడర్షిప్ అంటారు. సో ఏంటి ఆ లీడర్షిప్ అనేది? ఎలా ఉంటాడు లీడర్ అనే వ్యక్తి? లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇవి మనం మాట్లాడుకుందాం. సో లీడర్కి ఉండవలసిన పెద్ద లక్షణం ఏదైనా ఉంది అంటే కనుక అది విజన్. ఏంటండి? విజన్, దూరదృష్టి. ఎంత దూరదృష్టి ఉండాలంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది బిజినెస్లో, నేనేంటి, నా లీడర్స్ ఏంటి అని ఒక దూరదృష్టిని చూసుకోగలగాలి. సో ఎప్పుడైతే విజన్ అనేది లీడర్కి ఉంటుందో సో అతను ఇంకా ఎక్కువ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? అవునా కదా? కొంచెం రెస్పాండ్ అవ్వాలి మీరు, లేకపోతే నాకు కష్టమైపోతుంది. మీకు అర్థమవుతుంలేదని. ఓకే, సో తర్వాత విషయానికి వస్తే లీడర్కి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఉండాలి. అంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే కొత్త ఆలోచన. క్రియేటివిటీ అంటే కొత్తగా డిఫరెంట్గా ఆలోచన చేయగలగాలి. సో అంటే ఏ పనిని ఏ విధంగా చేయాలి, ఏ పనిలో ఉన్న మెలకువలు ఏ విధంగా, సో ఆ మెలకువల్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకోగలగాలి అని ఆలోచన చేయగలగాలి. అంటే ఎవ్రీడే అతను రిఫ్రెష్ అవుతుండాలి, కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండాలి. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. తర్వాత విషయానికి వస్తే లీడర్కి కరేజ్ అండ్ డిటర్మినేషన్ ఉండాలి. కరేజ్ అంటే ధైర్యం అండ్ దృఢ సంకల్పం. అంటే ఏ పని చేయడానికైనా వెనుక ఆడొద్దు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం, ప్లాన్ చెప్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. ఒకరితో మాట్లాడాలంటే మనకు భయం, ఒకరితో ప్లాన్ చెప్పాలంటే మనకు భయం. ఏదైనా ఒక మీటింగ్ చేస్తున్నారంటే ఆ మీటింగ్లో మనం హోస్ట్ చేయాలంటే భయం, అక్కడ స్పీకర్గా ప్లాన్ చెప్పాలంటే భయం. ఎస్ ఆర్ నో? సో ఇవి ఉంటే మీరు ఎన్నటికీ లీడర్ అవ్వలేరు. ఇవి ఉంటే మీరు ఎన్నరూ కూడా లీడర్ అవ్వలేరు. సో దృఢ సంకల్పం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా తీసుకోగలగాలి ఏ విషయాన్నైనా. సో మీరు ఎంత దృఢ సంకల్పంతో ముందుకు అడిగేస్తే ఒక్కొక్క పిన్ను వచ్చి మీ కాళ్ళ దగ్గర పడిపోతూ ఉంటుంది. సో స్వామి వివేకానంద చెప్తాడు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అని. అంటే
దృఢ సంకల్పంతో ముందుకు నడవగలగాలి. సో అప్పుడు 100% లీడర్షిప్లోకి మనం వెళ్ళినట్లు అవుతుంది. తర్వాత విషయానికి వస్తే లీడర్కి కేర్ ఉండాలి, కన్సర్న్ ఉండాలి. కేర్, కన్సర్న్ ఫ్రమ్ అదర్స్. సో శ్రద్ధ, దయ కలిగి ఉండడం అంటే ఏదానికైనా ఓపిక. సో దాంతోపాటు శ్రద్ధ, దయ అంటే ఎవరి గురించైనా ఆలోచన చేయగలగాలి. సో ఎవరి గురించైనా మనం ఆలోచన చేయగలగాలి. వాట్ ఏం జరుగుతుంది, సో ఎలా ముందుకెళ్తున్నాడు, ఎలా జరుగుతుంది, ఇవన్నిటి మీద శ్రద్ధతో. నిన్న మనకు ఒక శ్రద్ధ అనే టాపిక్ జరిగింది. ఎస్ ఆర్ నో? ఎంతమందికి శ్రద్ధ అనే ఒక టాపిక్ అర్థమైంది నిన్న? ఇలా కాదు, సప్పుడుతో కావాలా. ఇంతమందికి అర్థమైంది కదా? ఈ శ్రద్ధని ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో మీరు అప్పుడు పర్ఫెక్ట్ లీడర్గా మీరు తయారవుతారు. సో కాబట్టి శ్రద్ధ, దయ కలిగి ఉండాలి ఖచ్చితంగా. దాంతోపాటుగా ఇన్స్పైరింగ్ టు ఆల్. ఏంటండి? ఇన్స్పైరింగ్ టు ఆల్. ఒక లీడర్ అంటే మనం మాట్లాడాలి, అరే అతన్ని చూసి నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఆ క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. సో ఇన్స్పైర్ చేయాలి, ఎదుటి వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేయగలగాలి. అంటే ఇన్స్పైర్ చేయాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే మంచి ఒక డ్రెస్ కోడ్తో, ఫేస్లో ఒక కళతో, మైండ్లో ఒక గోల్తో ముందుకు నడవాలి. సో అప్పుడు అతను వేరే వ్యక్తిని ఇన్స్పైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు నేను స్టేజ్ పైన ముఖం మార్చుకొని మీతో మాట్లాడతాను, మీరు వింటారా? కానీ నవ్వించుకుంటూ మాట్లాడితే వింటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇన్స్పైర్ అవుతారు. ఎప్పుడైతే నా హావభావాలు నేను ఎప్పుడైతే వ్యక్తపరుస్తానో నా ఎదుటి వ్యక్తి ఇన్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా? సో నెక్స్ట్ తర్వాత విషయానికి వస్తే ఓన్ డిసిషన్ మేకింగ్. లీడర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరి పైన డిపెండ్ అయ్యి పని చేయొద్దు. ఎప్పుడు కూడా ఒకరి పైన డిపెండ్ అవ్వద్దు. సో ఎంతసేపు ఇందాక మళ్ళీ మాట్లాడుకున్నాం మనం, ఒక ప్లాన్ దగ్గర వెళ్ళాలంటే నా అప్లైన్ రావాలి, ఒక వ్యక్తితో మాట్లాడాలంటే నా అప్లైన్ రావాలి, ఒక వ్యక్తి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు అతనితో మాట్లాడాలంటే ఇది నాతో ఎక్కడైతుంది, నేను మా అప్లైన్ రావాల్సిందే, మా పెద్ద ప్లైన్ రావాల్సిందే. ఎస్ ఆర్ నో? అంటే ఈ డిసిషన్ మీరు ఎప్పుడైతే తీసుకోరో ఓన్గా డిసిషన్ తీసుకోరో మీ బిజినెస్ అనేది వెనకాల వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోపల కూర్చోబెట్టి భారీ సార్ కూడా అదే చెప్తా ఉన్నాడు. సో ఆయన లీడర్షిప్లో మేము పని చేస్తూ ఉన్నాం. సో ఎందుకంటే లీడర్ ఏదైనా మాట్లాడుతుండు అంటే కనుక ఆ గ్రూప్ ఎక్కడికక్కడ నోటికి తాళం వేసుకోవాలి, చెవులు ఓపెన్ చేసుకొని వినాలి. సో అది లీడర్కి మొదట ఉండాల్సిన లక్షణం. తర్వాత విషయానికి వస్తే డీప్ డొమైన్ నాలెడ్జ్. సో డెప్త్గా నాలెడ్జ్ ఎప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మధ్యలోనే మనం కట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఎవరు చెప్పడానికి ఎవరైనా ఫోన్లో మనతో మాట్లాడుతున్నా వాళ్ళ ఫోన్ కట్ చేస్తూ ఉంటాం, సగంలోనే కట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా చెప్తుంటేనే వెంటనే నాకు తెలుసు అని కట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మీరు డీప్గా దాని ఆలోచన విన్న తర్వాత ఎప్పుడైతే మీరు డీప్గా వెళ్ళి నాలెడ్జ్ తీసుకుంటారో సో అక్కడి నుంచి కూడా మన డౌన్లైన్ కూడా దాన్ని కాపీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మన లీడర్షిప్ని అతను ఇష్టపడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తర్వాత విషయానికి వస్తే క్రియేటింగ్ కో లీడర్స్ బై మెంటరింగ్ దెమ్. సో అంటే ఎవరి మెంటరింగ్లో పని చేయాలి అంటే మన మెంటరింగ్లో కొంతమంది పని చేయగలగాలి. సో లీడర్షిప్ అంటే ఈ మెంటరింగ్ ఎలా చేయాలి అంటే కనుక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 కుక్కలు సింహాలలాగా పోరాడతాయి. కానీ 10 సింహాలకి ఒక కుక్క లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 సింహాలు కుక్క సౌజ్ వస్తాయి. సో దట్స్ కాల్ లీడర్షిప్. సో అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమున్నదంటే మనం కుక్కలా ఉండాలా లేకపోతే లయన్ సింహంలా ఉండాలా? ఎలా ఉండాలి మనం? సో మీ ఆలోచన విధానం చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది, ఆకలి అవుతుందని పులి గడ్డి తినదు, లేట్ అయినా మాంసమే తింటది. లీడర్షిప్ మన నరాలలో లీడర్షిప్ ఎప్పుడైతే ఇమిడిపోయి ఉంటుందో సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహాన్ని అడవిలో రాజుగా ఎవరు కూర్చోబెట్టలే, తనకు తాను డిసైడ్ అయింది, అడవికి రాజైంది. అవునా కదా? ఇక్కడ మిమ్మల్ని ఎవరు లీడర్గా తయారు చేయరు, మీరు తలుచుకుంటే మీరు లీడర్గా తయారవ్వచ్చు. సో ఇక్కడ దాంతోపాటుగా బీయింగ్ హెల్తీ అండ్ ఎనర్జెటిక్. సో మనం ఎంతో ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ముందుకు నడవగలగాలి. ఇప్పుడు నేను ఎప్పుడు నాకు సుస్తయింది, నాకు ఇదైంది, నాకు అదైంది, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు హెల్త్ బాగాలేదు, ఇవన్నీ చెప్పినాను అనుకోండి, నేను పెద్ద బిజినెస్ చేస్తానా?
ఒకవేళ నన్ను చూస్తే లీడర్స్ ఎవరైనా అది నేర్చుకుంటారా? అది నేర్చుకునేటట్టు ఉందా? పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? హలో, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? సో మరి దాన్ని మనం తీసుకోవడం వల్ల లాభమా నష్టమా? సో నేను హెల్తీగా ఎనర్జెటిక్గా ఉన్నాను అనుకోండి, ఆ ప్రాబ్లం ఉంటుందా? ఏదైనా నేను చేస్తేనే నా డెవలప్మెంట్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? లీడర్ గా నేను బాధ్యత తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నా డెవలప్మెంట్ బాధ్యత తీసుకుంటాడు. ఆ బాధ్యత నేను తీసుకోకపోతే నా డెవలప్మెంట్ తీసుకోలేడు. నేను హెల్తీగా ఉంటేనే నా డెవలప్మెంట్ అది దాన్ని తీసుకోగలుగుతాడు. నేను చెప్పబడుతున్నప్పుడు నా డెవలప్మెంట్ హెల్తీ ఉండలేడు. సో తర్వాత విషయానికి వస్తే ఆల్వేస్ లెర్నింగ్ మోడ్, ఆల్వేస్ లెర్నింగ్ మోడ్, ఎప్పుడు నేర్చుకునే విధానంలోనే మనం ఉండాలి. సో ఆల్వేస్ లెర్నింగ్, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకుంటామో 100% మనం లీడర్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నేర్చుకుందామా? మరి నేర్చుకుందామా? లీడర్కి ఉండకూడని ఒక్క మాట చెప్పిపోతా. సో ఇది ఒక్కటి కనుక మీరు పాటించినట్లయితే సో మీరు 100% లీడర్షిప్ లెవెల్లో ఉంటారు. లీడర్కి ఉండకూడమైన ఒకే ఒక జబ్బు ఏదైనా ఉంది అంటే అది ఈగో మాత్రమే. సో ఏ విషయాన్ని కూడా లీడర్ ఈగో తీసుకోవద్దు 100%. ఇప్పుడు ఈ ఈగో అనేది ఏదైతే మీరు తీసుకున్నారో, ఈ పైన ఏవైతే నేను చెప్పినవన్నీ ఇవి మీకోసం కాదు. ఈ ఒక్కటి మీ దగ్గర లేదు అంటే 100% ఇవన్నీ మీకోసమే. మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మరి చేద్దామా? లీడర్షిప్ కి సంబంధించిన ఒక పుస్తకం ఉంది నా దగ్గర. సో జాన్ మ్యాక్స్వెల్ సిరీస్. సో నాకు ఎంత ఇష్టం అంటే ఈ మ్యాక్స్వెల్ సిరీస్ నేను చాలా చదువున్నాను ఇప్పటికీ బుక్స్లో. సో ఈ మ్యాక్స్వెల్ సిరీస్లో ఈ బుక్ పేరు వచ్చేసరికి లీడర్షిప్. ఏంటండి? హలో, ఏంటి? లీడర్షిప్. సో ఏ విధంగా ఒక వ్యక్తి లీడర్ కావాలి, సో నేను ఏం ఇంప్లిమెంట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలను, ఏం నేను నేర్చుకోవాలి, ఏం నేను నడవర్చుకోవాలి, ఏం నా టీంకి నేను డూప్లికేట్ చేసుకోగలగాలి అనేది 100% ఇందులో ఉంది. సో మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్లో చాలా బుక్స్ ఉంటాయి లీడర్షిప్ సంబంధించింది. తెలుసుకుందామా? ఆర్ యు రెడీ ఉన్నారా? సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి పైన ఏదైనా పాపం ఉంది అంటే అది పేదరికం మాత్రమే. మీ మైండ్ పేదవాడిగా నేను పేదవాడిని అని అనిపించిందంటే మీ మైండ్ అన్నారు మార్చుకోలేరు. కానీ ఏ రోజైనా నేను కష్టపడగలుగుతా, నేను సంపాదించుకోగలుగుతా అని మీ మైండ్ మార్చుకోగలిగితే చాలు, మీరు అక్కడి నుంచి ధనికులుగా మారడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా? సో ఇలాంటి బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో మీరందరూ ఇంకా లెర్నింగ్ తీసుకోవాలి. మనం అందరం ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి. మీ అందరి చెక్కులు లక్షలలో, మీరు అందరూ మీ ఓన్ కార్లలో మీరు మీటింగ్స్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు